నమస్తే, వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. నేను మీ కృష్ణబాల. ఐపీఎల్లో కేకేఆర్కు ఘనమైన రికార్డు ఉంది. 3 సార్లు ఛాంపియన్ అయిన కేకేఆర్ ఈ సీజన్లో మాత్రం విజయం కోసం చకోరా పక్షిలా ఎదురు చూడాల్సి వస్తుంది. ఒకసారి భారీ స్కోరు చేసి కూడా గెలవకపోవడం, మరోసారి తక్కువ స్కోర్కే ఆలౌట్ అయి పరాజయం మూటగట్టుకుంది. ముచ్చటగా 3వ మ్యాచ్లోనైనా గెలిచి శుభారంభం చేయాలనుకున్న కేకేఆర్ ఆశలపై వరుణుడు అమాంతం నీళ్లు చల్లాడు. సోమవారం కోల్కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ వర్షంతో రద్దయిన సంగతి తెలిసిందే. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్లో ఒక్క బాల్ కూడా పడకుండానే రద్దవడంతో ఇరు జట్లకు చెరొక పాయింట్ కేటాయించారు. అయితే 3 సార్లు ఐపీఎల్ ఛాంపియన్ అయిన కేకేఆర్ను ఉద్దేశించి పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సోదరి శ్రేష్ఠ అయ్యర్ పెట్టిన పోస్ట్ వివాదాస్పదంగా మారింది. కేకేఆర్ పంజాబ్ మ్యాచ్ రద్దయిన కాసేపటికే ఇన్స్టాగ్రామ్ వేదికగా శ్రేష్ఠ అయ్యర్ ఒక వీడియోను షేర్ చేసింది. మా పంజాబీల మనసు చాలా పెద్దది, అందుకే కేకేఆర్కు ఒక పాయింట్ ఇచ్చేసాం, బతికి బట్ట కట్టండి అని పంజాబీలో వ్యాఖ్యానిస్తూ డ్యాన్సులు చేసింది. అయితే శ్రేష్ఠ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఆమె వ్యాఖ్యలపై కేకేఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ అన్న కెప్టెన్సీలోనే కేకేఆర్ విజేతగా నిలిచిందన్న సంగతి మర్చిపోయారా అంటూ విరుచుకుపడ్డారు. మరోవైపు పంజాబ్ కింగ్స్ ఫ్యాన్స్ అండగా నిలుస్తున్నారు. 2024 ఐపీఎల్ సీజన్లో కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ కేకేఆర్ను విజేతగా నిలబెట్టాడు. కానీ ఈ క్రెడిట్ పూర్తిగా గౌతమ్ గంభీర్కు పోయింది. దీంతో అతను ఆ జట్టును వదిలి పంజాబ్ కింగ్స్ సారథ్య బాధ్యతలు చేపట్టాడు. ఈ విషయాన్ని మనసులో పెట్టుకునే శ్రేష్ఠ అయ్యర్ కేకేఆర్ను ట్రోల్ చేసినట్లు అర్థమవుతుంది. తాజాగా శ్రేష్ఠ అయ్యర్ తనపై వచ్చిన విమర్శలకు బదులిచ్చింది. నేను ఎవరిని అగౌరవపరిచే ఉద్దేశంతో ఈ పోస్ట్ పెట్టలేదు, ఫన్నీ తరహాలోనే పెట్టాను. ఆటను ఆటగానే చూడండి, నాకు ఏ జట్టుపైనా ద్వేషం లేదు, ప్రతి ఒక్కరూ దీన్ని క్రీడాస్ఫూర్తితో తీసుకోవాలి, ఎవరిని ట్రోల్ చేయాలనుకోలేదు, ఇంత చిన్న విషయాన్ని భూతద్దంలో నుంచి చూస్తున్నారు, దయచేసి శాంతించండి అని పేర్కొన్నారు. కానీ లాస్ట్ ఇయర్ కూడా కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా పంజాబ్ కింగ్స్ కేకేఆర్ మధ్య జరిగిన మ్యాచ్ కూడా వర్షంతో తుడిచిపెట్టుకుపోయింది. ఆ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ పూర్తవగా కేకేఆర్ ఇన్నింగ్స్ సందర్భంగా వర్షం అంతరాయం కలిగించింది. కానీ తాజా మ్యాచ్లో 36.2 ఓవర్ల ఆటను వరుణుడు మింగేశాడు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.